రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతగా రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంపాలు సంభవించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్ జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, గోదావరి ఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, మనుగురు, చెర్ల, చింతకాని, భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. గోదావరి రివర్ బెల్టులోనే భూ ప్రకంపనలు వచ్చాయి. సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి బెల్టులో రిక్టార్ స్కేల్పై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణమంటున్నారు ఆఫీసర్స్. కానీ ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు. నేను మంచం మీద కూర్చొని సెల్ చూస్తున్నాను. ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది. వైబ్రేషన్ వచ్చి మా వాళ్ళు అడిగారికి ఇది వైబ్రేషన్ కాదు, ఇటు పక్కన మంచం కదిలింది అన్నారు. అంతలో బయటికి ఊరికి వచ్చేసరికి జనాలంతా గుమ్మిగూడి వారికి ఒకేసారి భయం వేసింది. నేను బొర్రసేనుకు ఫోన్ చేసిన, వాళ్ళ రేకులు కదిలినాయి అంట. అంతలోకే రోటీ నగర్లో బుద్ధి వాళ్ళ కుర్చీలు కదిలినాయి అంట. ఒకేసారి భయం వేసింది. నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది, ఇప్పుడే ఫస్ట్ చూస్తాం ఖమ్మంలో రావడం ఇట్లా. ఈరోజు పొద్దున్న 7:30 గంటల టైంలో పడుకొని ఉన్నాం. దాదాపు అందరికీ ఏం అర్థం కాలేదు. 15 సెకండ్ల దాకా మంచం అంతా ఊపి ఒకసారి భయమయ్యేటాలకు బయటకు వచ్చి చూస్తే అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. అంతా భూకంపించినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒకసారి వచ్చేటానికి ఫస్ట్ ఏం అర్థం కాలేదు, తర్వాతకి భయానికి గురయ్యి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదు. భూమి అనేది ఒకసారి భూకంపం అనేది వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడే ఒకేసారి వచ్చేటాలకు ఇంతవరకు ఖమ్మంలో దాదాపుగా నేను 40 సంవత్సరాలు బట్టి ఖమ్మంలో ఉంటున్నాను. కానీ ఇలాంటి సంఘటన అనేది ఈరోజు చుట్టూ జరిగింది. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఉండిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వసారి మా దగ్గర. నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది. బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడ ఊగుతుంది అంటాడు. అరే ఇదేంద్రో అని తెలుసుకునే వరకు భూకంపం అని, నాకు భూకంపం అని ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బయటికి. 1 సెకండ్ 2-3 సెకండ్ కానీ ఎక్కువ లేదు. బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లో ఉన్నప్పుడు. ఈరోజు జనగామ ప్రాంతంలో భూకంపం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నేను 7:35 నిమిషాలు 40 మధ్యలో ఇదే బెడ్ మీద పడుకొని ఉన్నాను. మరియు బిల్డింగ్ ఊగినట్టు, బెడ్ కదిలినట్టు, నా పైన ఉన్న షీల్డ్ కూడా అటు సైడ్ వంగినవి. అంటే భూకంపం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఇవాళ మార్నింగ్ 7:25కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా, మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టు అయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు మా బాబు. అది చూసిన వెంటనే కిచెన్లో 2 చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి. మాకు ఇంతకుముందు 7:26 చిన్నగా భూమి కంపించింది. దగ్గర 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. మేము మా పిల్లలు ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాం. సోఫా అంతా ఊగినట్టు అయింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసినా, నాకు దగ్గర నేను 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు విన్నాం. మాకు చాలా భయం వేసింది. దాంతో మేము ఇళ్ళకే బయటకు రావడం జరిగింది. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం.
సుమారు 7:30 ఆ ప్రాంతంలో ఒక 4 సెకన్ల మధ్యన ఒక ఇల్లంతా కంపించినట్టయింది. కుర్చీలు అవన్నీ కూడా వదిలేండి. తర్వాత బయటకు వచ్చి చూసాక సోఫా కూడా కొద్దిగా జరిగిపోయింది. పైకి చూసేవరకల్లా మా వాళ్ళు కూడా పైన కిరాయికున్న వాళ్ళు కూడా అవునండి రూపుతున్నావా జరుగుతుందని చెప్పని అనుకున్నాం. మేము కూడా అది జరిగింది అని చెప్పింది. 9వ తరగతి చదువుతున్న స్కూల్లో ఉండగా ఒకసారి ఇట్లా జరిగితే అందరం భయంతో బయటకు పోయినాము. ఆ తర్వాత అంత పెద్దగా అనిపించలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా చెప్పని కొద్దిగా భయం అనిపించింది. ఏం కాలేదు, ఊగినట్టు అయి కొద్దిగా జరిగినట్టు మాత్రం అయింది అంతే. కుర్చీలో కూర్చున్నాను, ఉన్నట్టుండి మొత్తం కుర్చీ కదిలిపోయింది. ముందరున్న టేబుల్ పక్కనున్న బల్ల అంతా కదిలిపోయింది. ఏమైందో అన్న ఆందోళనతో ఒక్కసారి లేచాను. అలా జరిగేటప్పుడు భయాందోళనకు గురై వెంబడి ఆ కుర్చీలోంచి లేచి పక్కకు రావడం జరిగింది. ఉదయం 7:35 కొద్దిగా కనిపించినట్టు ఫ్రిడ్జ్ కూడా కదిలినట్టుగా అనిపించింది. చూస్తే ఏదో ఊపినట్టు ఎవరో కదిలించినట్టుగా జరిగింది. ములుగు జిల్లాలో ఉదయం 7:30 నుంచి 7:40 మధ్య భూకంపం వచ్చిందన్నారు కలెక్టర్ దివాకర్. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు కలెక్టర్. ఈరోజు పొద్దున్న సుమారు 7:30-7:40 మధ్యలో 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము. మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ అవైటింగ్, బట్ సో ఫార్ దెర్ ఇస్ నో